స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని లోతుగా చూడబోతున్నాం. నమస్కారం. మనం రోజు నేను అనే పదాన్ని ఎన్నోసార్లు వాడుతుంటాం. నేనిది చేశాను, నాకు ఇదిష్టం అని. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే అసలు ఈ నేనంటెవరు? మనమెవరు? అవును, ఈ ప్రశ్న చాలా ప్రాథమికమైనది, కానీ అంతే లోతైనది కూడా. ఈ ప్రశ్నకు మన శ్రోత పంపిన ధాతు విభంగ సుత్త ఆధారంగా సమాధానం వెతకడం మన ఈరోజు లక్ష్యం. కరెక్ట్. ఆ సుత్త ప్రకారం ఒక వ్యక్తి అంటే కేవలం 6 ధాతువుల కలయిక అని బుద్ధుడు వివరిస్తాడు. అదే మన ఈరోజు చర్చకు ఆరంభం. ఆ ఆలోచనే చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా. పుక్కుసాతి అనే ఒక భిక్షువుకు బుద్ధుడు ఇదే విషయాన్ని వివరిస్తాడు. ఆయన ప్రకారం వ్యక్తి అనేది ఒక శాశ్వతమైన వస్తువు కాదు. అంటే ఒక సమ్మేళనం లాంటిదా? అంతే. 6 ధాతువుల సమ్మేళనం. పృథ్వీ, ఆప, తేజ, వాయు. ఈ 4 మహాభూతాలు. గట్టితనం, ద్రవత్వం, ఉష్ణోగ్రత, చలనం. ఖచ్చితంగా. వీటికి అదనంగా 5వది ఆకాశధాతువు, అంటే మన శరీరంలోని ఖాళీ ప్రదేశం. మరియు 6వది అత్యంత ముఖ్యమైనది, విజ్ఞానధాతువు. విజ్ఞానధాతువు అంటే ఎరుక లేదా చైతన్యం అంటారు కదా? అవును, మన అనుభూతి అంతటికీ మూలం అదే. ఇంకోలా చెప్పాలంటే మనం 6 ఇంద్రియాల ద్వారా కన్ను, చెవి, ముక్కు, నాలుక, శరీరం, మనసు వీటి ద్వారా అనుభూతి చెందుతాం. నిజమే. మనస్సు ఎప్పుడూ ఏదో ఒకదాని వెంట పడుతూనే ఉంటుంది. ఈ ఇంద్రియాల ద్వారా సుఖాన్ని వెతుకుతూ ఉంటుంది. అదే, దానికి అతుకుపోతుంది. దాన్లోనే నిమగ్నమై మళ్ళీ దాన్ని కోరుకుంటుంది. మరి ఈ నిరంతర పరుగును ఆపి మనస్సును ఒక క్రమశిక్షణతో నడిపించడానికి ఏదైనా దారి ఉందా? తప్పకుండా ఉంది. బుద్ధుడు మనస్సు అనే గుర్రాన్ని నిలపడానికి 4 బలమైన స్తంభాలను సూచించాడు. వాటిని చతురాధిష్ఠాన అంటారు. చతురాధిష్ఠాన అంటే 4 ఆధారాలు. అవును. మొదటిది ప్రజ్ఞాధిష్ఠానం, అంటే జ్ఞానం. జ్ఞానమనే స్తంభం. రెండవది సత్యాధిష్ఠానం, అంటే సత్యం. సత్యం. మూడవది త్యాగాధిష్ఠానం, అంటే త్యాగం లేదా వదిలివేయడం. త్యాగం. నాలుగవది ఉపసమాధిష్ఠానం, అంటే శాంతి. ఈరోజు మనం ఈ త్యాగం లేదా వదిలివేయడం అనే మూడవదాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. సరే, త్యాగాధిష్ఠానం, త్యాగం అంటున్నారు. వినడానికి చాలా పెద్ద పదాల్లా ఉన్నాయి. అంటే మనం అసలు దేన్ని వదిలివేయాలి? అది మంచి ప్రశ్న. ఇక్కడ మనం వదిలివేయాల్సింది, చూడండి, మనం వదిలివేయాల్సింది వస్తువులను కాదు, వాటిపై మనస్సులో ఏర్పరుచుకున్న ఆ భారాన్ని. భారాన్ని. ఆ భారాన్నే బుద్ధుని పరిభాషలో ఉపాధి అంటారు. ఓ, ఉపాధి అంటే మనం నాది అని బలంగా అంటిపెట్టుకుని ఉండే ప్రతి విషయం అదా? ఖచ్చితంగా. అదికొక భౌతిక వస్తువు కావచ్చు, లేదా మన గురించి మనం నిర్మించుకున్న ఒక గుర్తింపు కూడా కావచ్చనమాట. మనం పుట్టినప్పట్నుండి ఈ కథలను నిర్మించుకుంటూనే ఉంటాం. ఇది నాకు ఒక పెద్ద భవనాన్ని నిర్మించడలా అనిపిస్తోంది. ప్రతి ఇటుక ఒక గుర్తింపులాగా. అద్భుతమైన పోలిక. చిన్నప్పట్నుండే ఈ భవన నిర్మాణం మొదలవుతుంది. నేను పరీక్షలో మొదటి ర్యాంకు సాధించాను. అదొక ఇటుక. నేను మంచి క్రీడాకారుడిని. ఇంకొకటి, ఆ తర్వాత నాకు ఈ డిగ్రీ ఉంది, నేను ఈ పదవిలో ఉన్నాను. అవును, నేను ఫలానా వారికి తండ్రిని, తల్లిని, నేను ఇంత సంపాదించాను. ఇవన్నీ ఆ భవనానికి మనం పేర్చే ఇటుకలే. ఇది కేవలం సాధారణ జీవితంలోనే కాదు, ఒక భిక్షువు జీవితంలో కూడా ఆగదు అంటున్నారు. ఆగదు. అక్కడ కూడా నేను ఎంతో బాగా ధర్మాన్ని బోధిస్తాను, నాకు 1000 మంది శిష్యులున్నారు, ఈ విహారానికి నేనే అధిపతిని వంటి ఆలోచనలు. ఓహో, అవి కూడా రావచ్చు. రావచ్చు. ఇవన్నీ కూడా ఆ భవన నిర్మాణంలో భాగమే. కేవలం విజయాలు, మంచి గుర్తింపులేనా? కొన్నిసార్లు మనం మన గురించి ప్రతికూలమైన ముద్రలు కూడా వేసుకుంటాం కదా, అవి కూడా ఉపాధి కిందికే వస్తాయా? నిస్సందేహంగా. ఉపాధి అంటే కేవలం బంగారు సంకెళ్ళు మాత్రమే కాదు, ఇనుప సంకెళ్ళు కూడా. అలాగా? నేను గొప్పవాడిని అనే గుర్తింపు మనల్ని ఎంతగా బంధిస్తుందో, నేను పనికిరానివాడిని అనే గుర్తింపు కూడా అంతే బలంగా బంధిస్తుంది. రెండూ బంధనాలే. అవును. ఈ గుర్తింపులే మన అస్తిత్వంగా మారిపోతాయి. కాని అసలు సమస్యకు మూలం కూడా ఇదే. బుద్ధుని బోధనల సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే, లోకంలో ఏ దుఃఖం, ఏ బాధ కలిగినా దానికి మూల కారణం ఈ ఉపాధియే. ప్రతి దుఃఖానికి కారణం మనం నిర్మించుకున్న గుర్తింపే అనడం, ఇది చాలా బలమైన వాక్యం. దీని అర్థం చేసుకోవడానికి ఏదైనా ఉదాహరణ ఉందా? ఉంది. సక్కరసుత్తలో ఒక చక్కని సంఘటన ఉంది.
ఒకానొక సమయంలో బుద్ధుని బోధనలు సంఘం ఎంతో ఆదరణ పొందాయి. దాంతో సహజంగానే ఇతర మత సమూహాలకు అసూయ కలిగి ఉంటుంది. అదే జరిగింది. వాళ్ళు భిక్షువులు భిక్షాటనకు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వారిని మాటలతో అవమానించడం, దూషించడం మొదలుపెట్టారు. అప్పుడు భిక్షువులు వచ్చి బుద్ధునితో ఫిర్యాదు చేసి ఉంటారు కదా. చేశారు. స్వామీ, వారి నిందలు మేము భరించలేకపోతున్నాము, వారు మమ్మల్ని దొంగలని, సోమరులని తిడుతున్నారు అని మొరపెట్టుకున్నారు. అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో ఒక అత్యంత ముఖ్యమైన గాథ చెప్పారు. ఏమిటది? ఫస్సంతి ఫస్స ఉపధింపటిచ్చ నిరూపధిం కేన పుస్యయం ఫస్స. దీని భావం? స్పర్శలు అంటే ఆంటలు, సంఘటనలు అనేవి ఉపాధి ఉన్న కారణంగానే మనల్ని తాకుతాయి. అసలు ఉపాధియే లేని వారిని ఈ స్పర్శలు ఎలా తాకగలవు? ఓ, ఇప్పుడు అర్థమవుతుంది. మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు మనకెందుకంత కోపం, బాధ వస్తాయో. చెప్పండి. ఆ మాటలు నిజానికి మన శరీరాన్ని తాకవు. అవి మనమెంతో జాగ్రత్తగా కట్టుకున్న మన గుర్తింపు అనే భవనాన్ని దెబ్బతీస్తాయి. ఖచ్చితంగా. నేనొక గౌరవనీయమైన వ్యక్తిని అని మనం నిర్మించుకున్న ప్రతిరూపం గాయపడుతుంది. గాయపడింది మనం కాదు, మన ప్రతిరూపం. ఖచ్చితంగా. అవతలి వ్యక్తి విసిరిన రాయి మనం నేను అని పట్టుకున్న అద్దానికి తగులుతుంది. ఆ అద్దం పగిలినప్పుడు మనకు బాధ కలుగుతుంది. మన డిగ్రీలు, మన హోదా, నేను మంచివాడిని అనే మన భావన, వీటన్నింటి మీద మనకున్న మమకారమే గాయపడుతుంది. అంటే ఉపాధి లేనివారికి ఈ బాధ ఉండదు. ఉండదు. అలాంటి ఒక అర్హతుడు ప్రశంసలకు పొంగిపోడు, నిందలకు కుంగిపోడు. ఎందుకంటే అక్కడ దెబ్బతినడానికి ఒక నేను అనే అద్దమే లేదు. ఈ ఉపాధిని వదిలేయడం వినడానికి చాలా విముక్తిదాయకంగా ఉంది కాని ఆచరణలో ఇది దాదాపు అసాధ్యంగా అనిపిస్తోంది. మన గుర్తింపు, మన విజయాలే కదా మనల్ని ముందుకు నడిపించేది. ఇది చాలా సహజమైన సందేహం. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఉపాధిని వదిలేయడమంటే భౌతికంగా మన దగ్గరున్న వాటిని వదిలి పారిపోవడం కాదు. అది మానసికంగా ఆ భారాన్ని దించుకోవడం. బాధ్యతలను నిర్వర్తించకూడదని కాదు, నేను ఈ బాధ్యతలను నిర్వర్తించేవాడిని అనే అహంకారాన్ని వదిలిపెట్టడం. సరే, ఇది ఒక్కరోజులో జరిగే పని కాదు. ఇది ఒక నిరంతర క్రమానుగత ప్రక్రియ. దీనికి బుద్ధుడు 2 అద్భుతమైన ఉపమానాలు చెప్పాడు. దయచేసి వాటిని వివరించండి. మొదటిది గొడ్డలిప్పిడి ఉపమానం. ఒక వడ్రంగి సంవత్సరాల తరబడి ఒకే గొడ్డలిని వాడుతూ ఉంటాడు. ప్రతిరోజూ చెక్కను చెక్కడం వల్ల అతని చేతివేళ్ల రాపిడికి ఆ గొడ్డలి కర్రపిడి కొద్దికొద్దిగా అరిగిపోతుంది. రోజు ఎంతరిగిందో అతనికి తెలియదు. అసలు ఆ మార్పును గమనించలేడు కూడా. కాని ఒకానొక రోజు అతను చూస్తాడు, తన చేతివేళ్ల గుర్తులు ఆ పిడిమీద స్పష్టంగా పడి అది అరిగిపోయిందని. సాధన కూడా అంతే అంటారా? అంతే. ప్రతిరోజూ చేసే సాధనతో మనలోని దోషాలు, ఈ ఉపాధిలు నెమ్మదిగా మనకు తెలియకుండానే నశించిపోతాయి. ఆ గొడ్డలిపిడి ఉపమానం అద్భుతంగా ఉంది. అంటే మనం చేసే సాధన ఫలితం వెంటనే కనిపించకపోయినా అది నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతోందన్నమాట. అవును. మరి రెండవ ఉపమానమేమిటంటే? చెప్పండి. కోడి మరియు గుడ్లో ఉపమానం. ఒక కోడి కొన్ని గుడ్లు పెట్టింది అనుకుందాం. అది వాటిమీద కూర్చుని వాటికి అవసరమైన వెచ్చదనాన్ని ఇవ్వకుండా కేవలం నా పిల్లలు బయటకు రావాలి అని ఎంతగా కోరుకున్నా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. కాని ఆ కోడి ఫలితం గురించి ఆలోచించకుండా తను చెయ్యాల్సిన పని అంటే శ్రద్ధగా గుడ్లను పొదగడం అనే పనిని సక్రమంగా చేస్తే అప్పుడు పిల్లలు వాటంతటవే బయటకు వస్తాయి. సరిగ్గా అదే. అది కోరుకున్నా కోరుకోకపోయినా సరైన సమయం వచ్చినప్పుడు పిల్లలు బయటకొస్తాయి. అంటే మనం ఫలితం మీద దృష్టి పెట్టకూడదు. నాకు ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది అని ఆశించకుండా సరైన సాధన అనే కారణం మీద దృష్టి పెడితే ఫలితం దానంతట అదే వస్తుందన్నమాట. ఖచ్చితంగా. కారణం సరిగ్గా ఉంటే కార్యం దానంతట అదే సిద్ధిస్తుంది. విపశ్యనా ధ్యానం వంటి సాధనలు ఈ మానసిక స్వేచ్ఛను సాధించడానికి ఒక ముఖ్యమైన మార్గం. అది ఎలా సహాయపడుతుంది? అది మనస్సులోకి వచ్చే మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు వీటన్నిటినీ కేవలం సాక్షిగా గమనించడం నేర్పుతుంది. వాటితో గుర్తింపు పొందకుండా వాటిని కేవలం మేఘాల్లాగా వచ్చి పోవడానికి అనుమతించినప్పుడు వాటి వెనుక ఉన్న మనసు యొక్క సహజమైన, స్వచ్ఛమైన ఆకాశంలాంటి స్థితి మనకు అనుభవంలోకి వస్తుంది. ఆ స్థితిలో ఉపాధులు ఉండవు. కేవలం స్వచ్ఛమైన ఎరుక మాత్రమే ఉంటుంది. ఈరోజు చర్చలో ఎన్నో ముఖ్యమైన విషయాలు స్పష్టమయ్యాయి.
మనం అనుకుంటున్నట్లుగా మనం ఒక స్థిరమైన శాశ్వతమైన నేను కాదు. మనం కేవలం నిరంతరం మారుతూ ఉండే ఒక ప్రక్రియ. అందుకే బుద్ధుని బోధనలలో అంతిమ లక్ష్యమైన నిబ్బాణం అంటే ఏమిటని నిర్వచించారంటే సబ్బు పధి పటినిస్సగ్గో అన్నారు. దాని అర్థం అంటే సర్వ ఉపాధిలను, అన్ని రకాల గుర్తింపులను, అన్ని రకాల అంటిపెట్టుకోవడాలను పూర్తిగా నిశ్శేషంగా త్యజించడమే నిబ్బాణం. ఈ చర్చ మన శ్రోతలకు ఒక లోతైన ఆలోచనను మిగిల్చిందని నేను భావిస్తున్నాను. నిస్సందేహంగా. మనం ఒక మంచి పని చేసినప్పుడు, ఉదాహరణకు అవసరంలో ఉన్నవారికి సహాయం చేసినప్పుడు, అది ఎంతో సంతృప్తినిస్తుంది. కానీ దాని చుట్టూ నేను దాతను, నేను ఎంతో మంచి పని చేశాను అనే గుర్తింపును నిర్మించుకుంటే అది కూడా ఒక సూక్ష్మమైన ఉపాధి అవుతుంది, ఒక బంగారు సంకెళ్ల లాంటిది. అవును. కాబట్టి మన శ్రోతలకు నాదొక ఆలోచన. కర్త అనే భావన లేకుండా, చేసిన పనికి గుర్తింపు ఆశించకుండా, కేవలం చెయ్యాలనే స్వచ్ఛమైన ఉద్దేశంతో ఒక మంచి పని చెయ్యగలిగితే ఆ స్వేచ్ఛ, ఆ తేలికతనం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.